అనుకోకుండా అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా కెరియర్ ఆరంభించిన రీతూ వర్మ ఈ షార్ట్ ఫిల్మ్తో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. అంతేకాదు, ఈ షార్ట్ ఫిల్మ్ 2012లో 48 గంటల ఫిల్మ్ ప్రాజెక్ట్ కాంపిటీషన్లో ఉత్తమ లఘు చిత్రంగా నిలిచింది. అలాగే రీతూ వర్మకు ఉత్తమ నటిగా పురస్కారం కూడా లభించింది. అంతేకాదు, 2013లో సినిమా కేన్స్ షార్ట్ ఫిల్మ్ కార్నర్లో కూడా ఈ షార్ట్ ఫిల్మ్ ప్రదర్శించబడింది. ఆ తర్వాత తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఈమె ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. అందులో కాస్ట్యూమ్ డిజైనర్ పాత్ర పోషించింది. ఆ తర్వాత నా రాకుమారుడు, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాల్లో కూడా నటించి పేరు దక్కించుకుంది. ఇక తెలుగులో నటిస్తున్నప్పుడే తమిళంలో అవకాశాలు రావడంతో అక్కడ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె మళ్లీ తెలుగులో 2016లో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన పెళ్లిచూపులు సినిమాలో కీలక పాత్ర పోషించి తెలుగు ఆడియన్స్కి మరింత దగ్గరైంది. ఇక తర్వాత టక్ జగదీష్, ఒకే ఒక్క జీవితం, మార్క్ యాంటోనీ వంటి చిత్రాలతో ఆకట్టుకున్న ఈమె 2024లో శ్రీ విష్ణు నటించిన స్వాగ్ సినిమాలో నటించి ఆకట్టుకుంది. ఇక రీతూ వర్మ సినిమాలే కాదు, మోడరన్ లవ్ హైదరాబాద్ అనే వెబ్ సిరీస్ కూడా చేసింది. ఇదిలా ఉండగా ఈరోజు రీతూ వర్మ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈమె ఆస్తుల వివరాలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. 1990 మార్చి 10న హైదరాబాద్లో జన్మించిన ఈమె మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. ఇంజనీరింగ్ తర్వాత డాబర్ గులాబరీ మిస్ రోజ్ గ్లో ప్లెజెంట్ పోటీల్లో పాల్గొని 2వ స్థానం అందుకుంది. మోడల్గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత నటిగా పుంజుకుంది. ఇకపోతే సైలెంట్గా ఇండస్ట్రీలోకి వచ్చి ఈమె ఇప్పుడు కోట్ల రూపాయలను కూడబెట్టింది. రీతూ వర్మ నటి మాత్రమే కాదు, గ్రూప్ ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్లో మానవ వనరుల మేనేజింగ్ డైరెక్టర్ కూడా. అంతేకాదు, ముంబైలోని జేపీ మోర్గాన్ అసెట్ మేనేజ్మెంట్లో అసోసియేట్గా పనిచేసిన ఈమె గతంలో గోల్డ్మెన్ సాచ్స్లో కూడా పెట్టుబడి పరిశోధన సహచరురాలు, విశ్లేషకురాలిగా కూడా పనిచేసింది. ఇక రీతూ వర్మ ఆస్తుల విషయానికొస్తే 12,65,858 కోట్లు అని సమాచారం. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 30 నుండి 50 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఇక రీతూ వర్మ కార్ కలెక్షన్స్ విషయానికొస్తే రేంజ్ రోవర్, ఆడీ A6 వంటి కార్లు ఉన్నాయి. అంతేకాదు, విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది.